మనం ఎలక్ట్రానిక్ సిటీల గురించి విన్నాం, ఫిల్మ్ సిటీల గురించి విన్నాం. ఎప్పుడైనా ఏఐ సిటీ గురించి విన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నడిచే నగరం. వినడానికి సినిమా కథలాగే ఉన్నా ఇది నిజం అవ్వబోతుంది. మన భారతదేశంలోని, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మొట్టమొదటి ఏఐ నగరంగా మారబోతుంది. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఏకంగా $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు. అయితే రానున్న 5 ఏళ్లలో ఈ భారీ పెట్టుబడితో వైజాగ్ ను ఒక ఏఐ హబ్ గా మార్చబోతున్నారు. ఇది అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మరియు ప్రపంచ దేశాలను కలిపే అండర్ వాటర్ ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్లను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ సెర్చ్, యూట్యూబ్, గూగుల్ వర్క్ స్పేస్ లాంటి గూగుల్ సేవలకు వైజాగ్ ఇప్పుడు పెద్ద కేంద్రంగా మారబోతుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఉద్యోగాల దాకా వస్తాయని అంచనా. అయితే ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ మనకి 90s నాటి హైదరాబాద్ ని గుర్తు చేస్తుంది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికాను దాటి తన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి రప్పించారు. ఆ ఒక్క నిర్ణయం హైదరాబాద్ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఐటీ ఎక్స్పోర్టర్ గా ఎదిగింది. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు వైజాగ్ వైపు చూడడం పెద్ద యాదృచ్ఛికం కాదు. హైదరాబాద్ 30 ఏళ్లలో సాధించి చూపించిన అభివృద్ధిని వైజాగ్ లో కేవలం 10 ఏళ్లలో సాధించి చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. వైజాగ్ లో కేవలం టెక్నాలజీయే కాదు, స్టీల్ ప్లాంట్ మరియు దేశంలోనే అతిపెద్ద 4వ ఓడరేవు లాంటి బలమైన పారిశ్రామిక పునాదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ రాకతో వైజాగ్ దశ తిరగడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి? వైజాగ్ హైదరాబాద్ ను మించిన ఐటీ హబ్ గా మారబోతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరియు ఈ శుభవార్త ప్రతి తెలుగువాడికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.